హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచార సౌజన్యంగా సూర్యప్రతాపం తగ్గించే అంతరిక్ష కవచాలు ఏర్పాటు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సూర్యప్రతాపం తగ్గించే అంతరిక్ష కవచాలు ఏర్పాటు. ఇక వినండి ఈనాడు విజ్ఞాన సౌజన్యం. భానుడి భగభగలకు అడ్డు చక్రం. భూగోళాన్ని చల్లబరిచే సాంకేతికత అభివృద్ధి చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్ స్టార్టప్ ప్రమాదకరం అంటున్న నిపుణులు. భానుడి బగబగలు, ఓవైపు ఎండల మంట, మరో చోట కరువు కాటకాలు, ఇంకో ప్రాంతంలో కార్చిచ్చులు, భూతాపం దుష్పరిణామాల్ని నేటి ప్రపంచం కళ్ళారా చూస్తుంది. ఈ విపత్తుల నుంచి మానవాళిని ఎలా కాపాడుకోవాలి? భూమిని చల్లబరచడానికి ఏం చెయ్యాలి? తీక్షణ సూర్యకిరణాలని అడ్డుకోగలిగితే ఈ విపత్తు నివారించవచ్చు కదా. ఈ దిశగానే ఆలోచించింది ఓ జియో ఇంజనీరింగ్ సంస్థ. భూగ్రహాన్ని చల్లబరిచే ప్రణాళికలను అది తాజాగా తెరపైకి తెచ్చింది. ఆ సంస్థ పేరు స్టార్డస్ట్ సొల్యూషన్స్. ఇది అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త స్టార్టప్. సూర్యకిరణాలు భూమిని తాకకముందే వాటికి అంతరాయం కలిగించే విధంగా మేఘాలను మార్చడం లేదా వాతావరణంలోని ఇతర లక్షణాలను సవరించటం ఈ ప్రాజెక్టులో కీలకాంశం. అంతరిక్షంలో భారీ సన్షేడ్స్ నిర్మించటం లేదా సముద్రాలు గ్రహించే వేడి పరిమాణాన్ని పరిమితం చేయటం, కాంతిని పరావర్తనం చెందించే సముద్రపు నొరగతో బుడగల్లాంటి మిశ్రమాలను సృష్టించడం, అటువంటి ఇతర ఆలోచనల్ని ఈ సంస్థ చేస్తుంది. ఇందుకోసం ఇసుక రేణువుల కంటే 125 రెట్లు చిన్నవైన ఏరోసోల్ కణాలను ఉపయోగించబోతుంది. ఆ కణాల కూర్పును ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. అవి అమార్ఫస్ సిలికా అని, అలాగనే ఆ విధంగా పిలుచుకునే పదార్థంతో తయారయ్యాయి. ఇవి కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే కనిపించే 0.5 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. ఈ గోళాకార సిలికా కణాలను భూమికి సుమారు 11 మైళ్ళ ఎత్తులో భూ వాతావరణంలో రెండో పొర అయిన స్ట్రాటోస్ఫియర్లో వెదజల్లుతారు. సూర్యకిరణాల తీక్ష్ణత నేరుగా భూమిని తాకకుండా చేయడం దీని ఉద్దేశం. ఇలా వెదజల్లిన సిలికా కణాలు తిరిగి భూమిపైకి పడుతున్నప్పుడు వాటిని పర్యవేక్షించే వ్యవస్థల్ని స్టార్డస్ట్ సంస్థ తయారు చేస్తుంది. అయితే ఇలా సూర్యకిరణాలను అడ్డుకోవటం అత్యంత ప్రమాదకరం అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. 2 రకాల కణాలుంటాయి. స్టార్డస్ట్ 2 రకాల అమార్ఫస్ సిలికా ఆధారిత కణాలను అభివృద్ధి చేస్తుంది. వాటిలో ఒకటి పూర్తిగా జీవ సురక్షితం, ధృవీకరణలో చాలా ముందంజలో ఉంది. సిలికా కణం మరో వెర్షన్లో కాల్షియం కార్బోనేట్ కోర్ ఉంటుంది. ఇది సౌర వికిరణాన్ని మరింత సమర్థంగా అడ్డుకుంటుంది. స్ఫటికాకార సిలికా కంటే అస్ఫటికాకార సిలికాకు భిన్నమైన పరమాణు నిర్మాణం ఉంటుంది. స్టార్డస్ట్ తన ప్రయోగంలో అస్ఫటికాకార సిలికానే ఉపయోగిస్తుంది. దీనివల్ల మనుషుల ఆరోగ్యానికి ముప్పు ఉండదని WHO క్యాన్సర్ పరిశోధన సంస్థ చెబుతుంది. భూ వాతావరణాన్నే సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్ట్ ప్రమాదకరమని సోలార్ జియో ఇంజనీరింగ్ నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సూర్యకిరణాలను అడ్డుకోవటం అంటే మానవాళి మనుగడనే ప్రమాదంలోకి నెట్టడం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. స్టార్డస్ట్ తమ సొంత ప్రమాణాల ప్రకారం భద్రతను నిర్వచించి వాటిని తాము పాటిస్తున్నామని స్వీయ ధృవీకరణ తీసుకోలేదని, ఈ రంగానికి సమన్వయంతో కూడిన చట్టబద్ధమైన స్వతంత్ర పరిశోధన అవసరమని అలయన్స్ ఫర్ జస్ట్ డెలిబరేషన్ ఆన్ సోలార్ జియో ఇంజనీరింగ్ కార్యనిర్వాహక డైరెక్టర్ సుచిత అలాటి అభిప్రాయం పడ్డారు. సుచిత లాటి ఆమె. ఈ ప్రాజెక్టుకు ఏ దేశాలు లేదా సంస్థలు అనుమతిస్తాయి అన్న ప్రశ్నకు, దాన్ని ఎక్కడెక్కడ అమలు చేస్తారు అన్న ప్రశ్నకు, స్టార్డస్ట్ ప్రణాళికలపై సమగ్ర అధ్యయనం జరుగుతోందా అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు లేవు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పేరిట స్టార్డస్ట్ సొల్యూషన్స్ 2023 నుంచి పెట్టుబడిదారుల నుంచి కోట్ల కొద్ది డాలర్లను సమీకరించింది. మరి శిలాజ ఇంధనాల్ని మండించడం తగ్గిస్తేనే భూమిని చల్లబరచడానికి స్టార్డస్ట్ లాంటి కంపెనీలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ శిలాజ ఇంధనాలను మండించడం అనే మూల కారణాన్ని మాత్రం అవి పరిష్కరించలేవు. దేశాలు చమురు, గ్యాసు, బొగ్గు వాటి వినియోగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడంతో పాటు గాలి, సముద్రాల నుంచి అధిక వాతావరణ కాలుష్యాన్ని తొలగించే వరకు ఈ సమస్య అంత సులువుగా పరిష్కారం కాదు. అలాగనే స్టార్డస్ట్ CEO ఎనై ఎద్వాబ్ ఆయన అంటాడు, సూర్యరశ్మి తీక్షణతను అడ్డుకోగలిగే సాంకేతికతలోని అన్ని సవాళ్లకు, ఆందోళనలకు మేము పటిష్టమైన శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తాం. ఈ సాంకేతికత సురక్షితమైనది, ఆచరణాత్మకమైనది, నియంత్రించదగినది అని నిరూపిస్తే ప్రభుత్వాలు దాన్ని పరిగణలోకి తీసుకుంటాయి అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదండి సూర్యప్రతాపం తగ్గించే అంతరిక్ష కవచాల ఏర్పాటు అనేదాన్ని ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహననిత్తం శాస్త్రీయ అవగాహన కొరకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.